So, hello everyone, welcome back to AK Cine Sixes. Hope everyone are doing good. సారీ ఈ మధ్య చాలా కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం కాదు చాలానే వచ్చింది. బట్ వీఆర్ బ్యాక్ విత్ అవర్ రివ్యూస్ అగైన్. సో ఈరోజు నేను రివ్యూ చెప్పబోయే సినిమా ఏంటంటే కుబేరా, స్టారింగ్ ధనుష్, నాగార్జున అండ్ రష్మిక మందన్న, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శేఖర్ కమ్లా. సో ఈ మూవీ చూశాక వన్ వర్డ్లో నా ఒపీనియన్ చెప్పాలంటే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అండ్ కొన్ని సీన్స్లో శేఖర్ కమ్లా మార్క్ అయితే ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే డిఎస్పి బీజిఎం ఒకటి బాగుంది. కానీ ఆస్పెక్ట్స్ ఎన్ని బాగున్నా స్క్రీన్ ప్లేలో చాలా ల్యాగ్ అండి. అసలు 3 hours 10 minutes సినిమా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ పాజిటివ్ విషయం వచ్చేసి పర్ఫార్మెన్సెస్. ధనుష్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అది ధనుష్ తప్ప ఇంకెవరో క్యారెక్టర్ చేయలేరు నాకు తెలిసి. అందుకే శేఖర్ కమ్లా కూడా ధనుష్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అండ్ పర్ఫార్మెన్స్ ధనుష్ గురించి చెప్పేదే ఉంది. ఇంకో నేషనల్ అవార్డ్ మేబీ రావచ్చు ధనుష్కి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అండ్ మన నాగార్జున గారు కూడా ఇచ్చిన రోల్ చాలా బాగా చేశారు. అండ్ రష్మిక కూడా తనకున్న రోల్లో తనకున్న స్పేస్లో తను బాగా చేసింది. నాగార్జున గారు ఇలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేయడం మంచి పరిణామమే. ఇందులో కానీ నెక్స్ట్ మనకు వచ్చే కూలీలో కానీ మంచి రోల్ ఉంది నాగార్జున గారికి. ఈజ్ గోయింగ్ ఆన్ రైట్ ట్రాక్. అండ్ ఇంకా నెక్స్ట్ పాజిటివ్ చెప్పుకోవాలంటే కొన్ని సీన్స్ చాలా బాగున్నాయండి. కొన్ని సీన్స్ చూడడానికి కానీ అండ్ ఆ సీన్స్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం కానీ ఆ సీన్ ప్లాటింగ్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక హైలైట్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే డిఎస్పి బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. ఫెంటాస్టిక్ బీజిఎం. సీన్కి తగ్గట్టు సిచ్యువేషన్ తగ్గట్టు బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చాడు డిఎస్పి. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ సినిమాటోగ్రఫీ, న్యాచురల్ లొకేషన్, ఎగ్జాక్ట్ ముంబైలోనే తీశారు. ముంబైని చాలా బాగా చూపించారు, చాలా న్యాచురల్గా తీశారు, చాలా బాగా క్యాప్చర్ చేశారు ముంబైని. అండ్ మన సినిమా కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది ముంబై లొకేషన్స్లో. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ కమింగ్ టు నాకు నచ్చని ఆస్పెక్ట్స్ చెప్పాలంటే లెంగ్త్ అండి. అసలు 3 hours 10 minutes ల్యాగ్ మ్యాక్స్. చాలా పేషెన్స్, చాలా ఓపిక ఉండాలి. అంటే జనాలందరికీ మోస్ట్ ప్రాబ్లీ సినిమా నచ్చింది. నాకు నచ్చిందని నేను చెప్పలేను, కొన్ని నచ్చాయి. బట్ ఓవరాల్ సినిమాగా చూసుకుంటే చాలా కష్టమైందండి. అంతసేపు ఆ ల్యాగ్లో ఆ సినిమా చూడాలంటే చాలా ల్యాగ్ అండి. 3 hours 10 minutes సినిమా ఈజీగా 30-40 minutes తగ్గించేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్ అనిపించింది. అండ్ 3 hours 10 minutes అసలు ఆ సినిమాని నేను చాలా ల్యాగ్ అసలు భరించలేకపోయాను. అంటే ఎంతసేపు కదలకుండా అక్కడే. పోనీ ఇంకోటి చెప్పాలండి, ఇంత ల్యాగ్ అంటే 3 hours 10 minutes డ్యూరేషన్ ఉంది. సినిమా అంతా చాలా ల్యాగ్ అనిపిస్తుంది. పోనీ అంత చేసినప్పుడు ఇంకో 5 minutes ఎక్స్ట్రా తీసుకుని క్లైమాక్స్ అనేది ప్రాపర్గా పెట్టుండాలి. క్లైమాక్స్ అసలు రష్ అలా వెళ్ళిపోయింది అంతే. ఇంకా ఓకే క్లైమాక్స్ ఇంకెళ్ళిపోయినట్టు పంపించేస్తాడు. అది చాలా రష్డ్ వెళ్ళిపోద్ది. ఓ క్లారిటీ ఉండదు. అంటే అసలు ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాడు, క్లారిటీ అనేది రాదు. ఇప్పుడు లాస్ట్ శేఖర్ కమ్లా సినిమా లవ్ స్టోరీ కూడా అంతే. సినిమా 2 hours 40 minutes ఏమి ఉంటుంది. లాస్ట్ 20 minutes ఆ మూవీ కాన్సెప్ట్ ఉంటుంది. మిగతా 2 hours 20 minutes ఇంకా నడుస్తూ ఉంటుంది. ఇంకా అంతే. అప్పుడు అదే కంప్లైంట్ రష్డ్ క్లైమాక్స్, ఇప్పుడు అదే కంప్లైంట్ రష్డ్ క్లైమాక్స్. అంతసేపు లెంగ్త్ ఉన్నప్పుడైనా క్లైమాక్స్ కొంచెం ప్రాపర్గా అసలు ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుండేది. అలా ఫటాఫట్ 5 నిమిషాలు చేసేసాడు క్లైమాక్స్ని. సినిమా అంతసేపు ఉన్నా కూడా అదే అనిపించింది. అంతసేపు పెట్టుకుని క్లైమాక్స్ అంత రష్డ్గా వెళ్ళిపోయింది అని. లాస్ట్ క్లైమాక్స్ ఒకటి నచ్చలేదండి, లెంగ్త్ ఒకటండి. సినిమాలో అంత బాగాలేదన్నాకేం లేదు, అనుకున్నవి బాగానే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ అన్నీ దాన్ని హెల్ప్ చేసే, కానీ ఆ ల్యాగ్, ఆ స్క్రీన్ ప్లే కొంచెం ఇబ్బంది అయింది చూడటానికి. సో రిమైనింగ్ పర్ఫార్మెన్సెస్ కానీ మిగతా అన్నీ బాగున్నాయి, కానీ కష్టమే అంతసేపు కూర్చొని చూడాలని చాలా ఇబ్బంది అయింది. మధ్య నిద్ర కూడా వచ్చేసింది. సో అదే మైనస్ పాయింట్ ఈ సినిమాకి. అండ్ ఓకే, సినిమా జనాలకి నచ్చింది చాలామందికి, ఎందుకంటే చాలా బాగా ఆడుతుంది. మేము రివ్యూ కూడా 4వ రోజుకి ఇస్తున్నాము. సో ఇప్పటికే సినిమా చాలా చోట్ల కావాల్సినంత రికవరీ కూడా చేసేస్తుంది. సో మూవీ చాలా పెద్ద హిట్ అయింది. బట్ నా ఒపీనియన్ మూవీ రిజల్ట్ బట్ నా ఒపీనియన్ ఏం మారదు. సో నాకైతే పెద్దగా ఎక్కలేదు బికాస్ ఆఫ్ దట్ ల్యాగ్ అండ్ స్క్రీన్ ప్లే.
కొన్ని బాగున్నా కొన్ని మ్యాక్సిమం అంటే ఏ బాగున్నా బాగుపోయినా స్క్రీన్ ప్లేలో ల్యాగ్ లేకుండా ఉంటేనే స్క్రీన్ ప్లే నచ్చితేనే సినిమా నాకు నచ్చుతుంది. స్క్రీన్ ప్లేలో తేడా పడితే కష్టం నా వల్ల కాదు. పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. ధనుష్, నాగార్జున, రష్మిక, విలన్ క్యారెక్టర్ చేసిన అతను, బాలీవుడ్ అతను అందరూ బాగా చేశారు. బట్ ఈ ల్యాగే అండి, 3 hours ల్యాగ్ అంటే మనతో కాదు, నా వల్ల కాదు. సో మీరు కూడా చూస్తుంటే మీకేమనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. సో ఈ సినిమాకి రివ్యూ మా క్రికెట్ భాషలో చెప్పాలంటే నా వరకైతే ఇట్స్ జస్ట్ ఏ 2D, అంతకుమించి అయితే వెళ్ళలేదు. ఒకవేళ 30-40 minutes స్టాప్ చేస్తుంటే ఇటు డబ్బినే బాగుంటుంది. యా, సో మీరు కానీ చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో ఇక మీదట ఈ మా వీడియోస్లో కూడా ఇంత గ్యాప్ ల్యాగ్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే దింపుతున్నాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. దిస్ ఈస్ చైతన్య సైనింగ్ ఆఫ్ టీమ్ AKCine Sixes. బాయ్. నాది 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 నాదే ఈ లోకమంతా.